ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు శంకర్ నువ్వు సైలెంట్గా ఉండిపోయావు? దిస్ ఈజ్ యువర్ రూమ్ మాయా. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్. ఇది నీ ఇల్లే అనుకో, దేనికి మొహమాట పడకు. మొహమాటం దేనికిరా? ఎప్పటికైనా ఇదంతా నా సొంతమే అవుతుంది. అబ్బాయి, నాకు చాలా భయంగా ఉంది. మా అన్నయ్య ఆఖరికి నా ప్రాణం తీయడానికి కూడా వెనకాడలేదు. నేను నీకు సపోర్ట్ చేస్తున్నానని నేను చేస్తాడు అని భయంగా ఉంది. మాయా, నువ్వేం భయపడకు. నేనుండగా నీ ప్రాణాలకి ఏ హాని కలగదు. నిన్ను నా ప్రాణం అడ్డుపెట్టి కాపాడతాను. థ్యాంక్ యూ అభయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి నువ్వు నా మీద చాలా కోపంగా ఉంటావనుకున్నాను. నీ మీద కోపం దేనికి మాయా? అబ్రాడ్లో మనిద్దరమే కదా బెస్ట్ ఫ్రెండ్స్. మా అన్నయ్య కూడా నా ద్వారానే నీకు పరిచయం. మా అన్నయ్య కుట్రలో నాకు కూడా భాగం ఉంటుందని అనుకుంటావేమో అని చాలా భయపడ్డాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఇక్కడ షెల్టర్ కూడా ఇచ్చావు. నీదెంత మంచి మనసు అబ్బాయి. ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. నువ్వు నా డ్రామాకి ఎప్పుడో పడిపోయావురా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వర్క్ చేసుకోరా. ఎస్, అబ్బాయి, నీతో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. చెప్పాను కదా మాయా, నీకు నేనున్నాను. ఇక నుంచి నీకన్నీ నేనే, సరేనా? తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ అబ్బాయి. టేక్ కేర్. యా. అభయ్ వర్ధన్, నంబర్ 1 బక్రా. అన్నయ్య, అకి నువ్వేంటి ఇక్కడ? ఊరికే మాయాకంత కంఫర్ట్ గా ఉందో లేదో అని కనుక్కుందామని వచ్చాను. తనని చూసుకోవడానికి నువ్వు ఉన్నావని అర్థమయ్యి ఇక్కడే ఆగిపోయాను. అది తను వాళ్ళ అన్నయ్య విషయంలో బాగా భయపడిపోయింది. అవునా పాపం? అందుకేనా హగ్ చేసుకొని మరీ ఓదారుస్తున్నావు? అది జస్ట్ ఫ్రెండ్లీ హగ్గకి. అలాగా? మరి వాటి నుంచి నీకన్నీ నేనే అన్నా, మరి అదేంటి? ఫ్రెండ్లీ కన్సర్నా లేక లవ్లీ కేరింగా? అక్కి, నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది. అన్నయ్య, నీ మనసు నాకు తెలిసిపోయిందిలే. ఈ హ్యాపీనెస్ ని వెంటనే రవితో షేర్ చేసుకోవాలి. మాయా తెలివిగా ఇంట్లో పాగా వేసింది. ఇంకా ఇంట్లో కల్లోలాలు స్టార్ట్ అవడం ఖాయం. అక్కి అండ్ మా నాన్న బాధపడతారని నా గురించి నిజం ఎవ్వరూ బయట పెట్టరు. సో నేను సేఫ్ సైడ్. Ravi, I'm so happy. So happy.
ఏమైందక్కి? ఎందుకు ఈ హ్యాపీనెస్? అమ్మ సేఫ్ గా ఇంటికొచ్చేసింది. ఇంక రేపో మాపో అన్నయ్య కూడా పెళ్లి కాబోతుంది. ఏమంటున్నావుకి? మీ అన్నయ్య పెళ్ళేంటి? ఇదెప్పుడు ఫిక్స్ చేశారు? అసలు ఆ టాపిక్కే రాలేదే. టాపిక్ రాలేదు, బట్ నాకు తెలుసు. ఏం తెలుసు? అన్నయ్య లవ్ లో పడ్డాడని నాకు తెలుసు. ఎవరితో? మాయతో. మాయానా? ఆర్ యు షూర్? ఎస్. ఇందాక మాయని అన్నయ్య కన్సోల్ చేస్తుంటే అన్నయ్య కళ్ళలో ప్రేమ చూశాను. అవునా? అవును రవి, అబ్రాడ్ లోనే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. కానీ నేను ఫ్రెండ్షిప్ అనుకున్నాను. బట్ ఇండియాకి వచ్చాక ఆ దూరం వాళ్ళని దగ్గర చేసిందనుకుంటా. నీ బొంద, నీ ఫ్యామిలీ మీద ఉన్న పగే వాళ్ళని దగ్గర చేసింది. నువ్వేమో నా వలలో పడ్డావు. హ్మ్. మీ అన్నయ్య ఏమో మాయా వలలో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదు. మాయా రాకేష్ వాళ్ళ సిస్టర్ కదా. ఐ మీన్ మీ ఫ్యామిలీకి శత్రువైన జలంధర్ కూతురు కదా. పైగా వాళ్ళ అన్నయ్య కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. కావచ్చు, కానీ తను వాళ్ళ అన్నయ్యనే కాదు అని మనకి సపోర్ట్ చేసింది కదా. అక్కడే తన నిజాయితీ తెలిసింది. అయినా వర్ధన్ కుటుంబానికి క్షమించడమే తెలుసు. శత్రువైనా సరే మారితే చాలు అనుకుంటాం. అలాంటిది మేమే కావాలనుకుంటే కాదని ఎందుకంటాం? రైట్. వర్ధన్ ఫ్యామిలీ ది గ్రేట్ కదా. నమ్మక ద్రోహం చేసినా సరే ఈజీగా క్షమించేస్తారు. గొప్ప మనసు. థ్యాంక్ యూ రవి. వాళ్ళ గురించి నాన్నతో మాట్లాడి వెంటనే పెళ్లి ఫిక్స్ చేయాలి. వెయిట్ అక్కి. మీ అన్నయ్యకి ఇష్టం ఉంది, ఓకే. మరి మాయాకి ఇష్టం ఉందో లేదో? డెఫినెట్లీ ప్రేమ ఉంది రవి. ఏమో, అది జస్ట్ స్నేహం కూడా కావచ్చు. సో ఫస్ట్ నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి మ్యాటర్ ఫార్వర్డ్ చేయి, ఓకేనా? ఓకే రవి, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. మీ నాశనానికి మీరే దారులు వేసుకుంటుంటే సపోర్ట్ చేయడం ఏంటి? సర్వం నాశనం చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. శంకర్, ఏం ఆలోచిస్తున్నావు? రవి నిజస్వరూపం తెలిసి అక్కీ జీవితం ఏమైపోతుందా అని భయపడుతున్నావా? కాదు సార్, అబ్బాయి లైఫ్ ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నాను. వాట్ డు యు మీన్ శంకర్? అబ్బాయి మాయని ఇష్టపడుతున్నాడు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.